నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువుల అమ్మకాలు రామాయంపేట మండల పరిధిలో పలు ఎరువుల షాపులను జిల్లా వ్యవసాయ అధికారి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ మాట్లాడుతూ ఎరువుల షాపులో యజమానులు తప్పనిసరిగా ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే ఎరువుల అమ్మకాలు జరపాలని మరియు రికార్డులు ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలని, ఎరువుల చట్ట ప్రకారం ఎరువుల అమ్మకాలను జరపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా తమ ఆధార్ వివరాలను అందజేసి ఎరువులను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ, సతీష్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట మండల వ్యాప్తంగా పలు ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా డీలర్లకు ఒక ఆదేశం జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ గోవింద్ గారు మాట్లాడుతూ ఎరువుల వ్యాపారం చేసే డీలర్లందరూ కూడా తప్పనిసరిగా ఈ పాస్ ద్వారానే ఎరువుల అమ్మకాలని చేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా రైతులకు తప్పనిసరిగా ఈ పాస్ ద్వారా అమ్మకాలు జరపాలంటే తమ ఆధార్ వివరాలు తెలపాల్సి ఉంటుంది. కాబట్టి ఎరువులు కొనుక్కునేటప్పుడు తప్పనిసరిగా తమ ఆధార్ వివరాలను దుకాణదారులకు అందించినట్టయితే ఈ పాస్ ద్వారా వాళ్ళు అమ్మకాలు జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా సహకరించాల్సిందిగా జిల్లా వ్యవసాయ అధికారి గారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారితో పాటుగా మండల వ్యవసాయ అధికారులు రాజనారాయణ, సతీష్లు కూడా పాల్గొనడం జరిగింది.